ఈ ఏఐ స్టార్టప్స్ మన వరల్డ్‌ని చేంజ్ చేసేసాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ ఏఐ బూమ్ వల్ల ఒక కంట్రీ రిచ్ అయిపోయింది. ఈ విషయం మీకు తెలుసా? ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక ఏఐ స్టార్టప్ స్టార్ట్ చేయగానే వాళ్ళు ఒక డొమైన్‌తో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ కంపెనీని లైక్ పర్‌ప్లెక్సిటీ.ఏఐ, మిడ్‌జర్నీ.ఏఐ అలాగా. సో, వాళ్ళు ఆ డొమైన్‌తో రిజిస్టర్ చేపించుకున్నప్పుడు వాళ్ళు యాన్యువల్ ఫీ పే చేయాలి. సో, అందులో డాట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. డాట్ ఏఐ అన్నది ఒక కంట్రీకి సంబంధించిన డొమైన్. లైక్ ఇప్పుడు మన ఇండియాకి డాట్ ఇన్ ఎలాగో, యూఎస్‌కి డాట్ యూఎస్ ఎలాగో, ఏఐ అనేది కరేబియన్ ఐలాండ్స్‌లో ఉండే ఒక స్మాల్ కంట్రీకి సంబంధించిన డొమైన్ అన్నమాట. సో, ఇప్పుడు వాళ్ళ డొమైన్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు యాన్యువల్ ఫీ పే చేస్తారు. ఆ మనీ ఆ కంట్రీకి వెళ్ళిద్ది. సో, ఇలాగా ఇప్పుడున్న ఏఐ బూమ్ వల్ల ఎన్నో వేల కంపెనీస్ రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. సో, దీనివల్ల ఆ కంట్రీకి వాళ్ళ యాన్యువల్ రెవెన్యూలోంచి ఆల్‌మోస్ట్ 25% అంటే 330 క్రోర్స్ కేవలం ఈ డొమైన్ రిజిస్ట్రేషన్స్ వల్లే వస్తుంది. సో, ఇలాగా ఈ ఏఐ మన లైఫ్‌తో పాటు ఎక్కడో కరేబియన్ ఐలాండ్స్‌లో ఉండే ఒక స్మాల్ కంట్రీ లైఫ్ కూడా చేంజ్ చేసేసింది. అండ్ ఆ కంట్రీ పాపులేషన్ ఎంతో తెలుసా? జస్ట్ 15,000 మాత్రమే. యెస్.